ఒక పావురం ప్రాణం కోసం ఒక రాజు తన శరీరాన్ని కోసుకున్నాడంటే నమ్మగలరా? ఈ సంఘటన నిజంగా జరిగినదే. ఆ రాజు పేరు శిబిచక్రవర్తి. శిబిచక్రవర్తి గొప్ప దాత, దయాగుణం కలిగిన మహారాజు. ఆయన ఉసీనరుడు అనే మహారాజు కుమారుడు. ఒకసారి భృగుతుంగ పర్వతంపై శిబిచక్రవర్తి గొప్ప యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞానికి ఎంతోమంది మహర్షులు, తాపసులు వచ్చారు. రాజు అందర్నీ ఎంతో ఘనంగా సత్కరించాడు. ఆయన ఔదార్యం, దానగుణం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రజలంతా పదే పదే శిబిచక్రవర్తి దానశీలతను ప్రశంసించారు. ఈ విషయం దేవేంద్రుడి చెవుల్లోకి వెళ్ళింది. ఈ రాజు నిజంగా అంత గొప్పవాడా అని పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు యజ్ఞం జరుగుతుండగా ఒక్కసారిగా ఒక పావురమొచ్చి రాజు ఒడిలో పడింది. మహారాజా, నన్ను కాపాడండి, ఒక డేగ నన్ను తరుముకుంటూ వస్తోంది, నన్ను చంపి తినాలని చూస్తోంది, దానినుంచి నన్ను రక్షించండి అని వేడుకుంది. శిబిచక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ అన్నాడు, నీవు నా శరణు వచ్చావు, ఇక నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతలో అక్కడికొక డేగ వచ్చింది. అది కూడా మనుషుల్లా మాట్లాడింది. రాజా, ఆ పావురం నా ఆహారం, దాన్ని నాకు వదిలేయండి అంది. రాజు అన్నాడు, ఈ పావురానికి నేను అభయమిచ్చాను, నేను మాట తప్పను, నువ్వు ఇంకో ఆహారం వెతుక్కో. అప్పుడు డేగ ఇలా చెప్పింది, రాజా, నీవు ధర్మప్రభువైతే ఆలోచించు, నేను ఆకలితో ఉన్నాను, నా ఆహారాన్ని తీసివేయడం కూడా ధర్మం కాదు. అప్పుడు శిబిచక్రవర్తి అన్నాడు, నీ ఆకలి తీర్చడానికి ఏ ఆహారం కావాలో చెప్పు, కాని ఈ పావురాన్ని మాత్రం ఇవ్వను. డేగ వెంటనే చెప్పింది, అయితే రాజా, ఈ పావురం బరువుకి సమానంగా నీ శరీర మాంసం కోసి నాకివ్వు. సభలో ఉన్నవాళ్లంతా నిశ్చేష్టులయ్యారు. కాని శిబిచక్రవర్తి ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు. ఒక కత్తి, త్రాసు తెప్పించాడు. తన శరీరం నుంచి మాంసం కోసి త్రాసులో పెట్టాడు. కాని పావురం బరువుకు సరిపోలేదు. మరింత మాంసం కోశాడు, అయినా సరిపోలేదు. రాజుగారి శరీరం నుంచి రక్తం కారుతున్నా ఆయన ముఖంలో మాత్రం చిరునవ్వే ఉంది. చివరికి రాజు అన్నాడు, ఇంకా నా దగ్గర మాంసం లేదు, కాబట్టి నేనే త్రాసులో కూర్చుంటాను అని తానే త్రాసులో కూర్చున్నాడు. అప్పుడు ఒక్కసారిగా అక్కడ ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యారు. ఇంద్రుడు అన్నాడు, రాజా, నీ దానగుణం అపారమైనది. నిన్ను పరీక్షించడానికి నేను డేగగా, అగ్నిపావురంగా వచ్చాము. నీవంటి మహాదాత ఈ భూమిపై చాలా అరుదు అని రాజును ఆశీర్వదించి ఆయనకు మళ్లీ తేజస్సు ప్రసాదించారు. అప్పటినుంచి శిబిచక్రవర్తి పేరు దానశీలతకు ప్రతీకగా